నమస్కారం. జ్యోతిష పాఠములకు మీ అందరికీ స్వాగతం. గత వారం వివాహానికి సంబంధించి ట్రిపుల్ ఫిల్టర్ ఫార్ములా, స్థాన బలము, కారకుడి యొక్క బలము, ఆధిపత్య బలం అనేది చాలా విస్తారంగా మనం చూసాం. దానికి సంబంధించిన నోట్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉదాహరణ జాతకాలని కూడా అభ్యాసం చేయుటకు మీకు పంపడం జరిగింది. ఇవాల్టి రోజున ఆ యొక్క ఉదాహరణ జాతకములను మనం పరిశీలిద్దాం. అదేవిధంగా మీరు తర్వాత కూడా అదే క్రమంలో మీరు నేర్చుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ సూత్రముని ఎలా ఉపయోగించాలనేది మాత్రమే మనం ముఖ్యంగా చూడాలి. ఎందుకంటే అన్ని జాతకాలు ఇలాగే ఉండవు. మనిషిని పోలినటువంటి మనిషి ఉండడు. కాబట్టి ఒక జాతకం ఉన్నట్టు ఇంకో జాతకం ఉండదు. కాబట్టి మనం సూత్రాన్ని ఎలా వాడాలనేది నేర్చుకోవాలి, ఎలా చూడాలి అనే ఫార్ములా నేర్చుకుంటే చాలు. ఎందుకంటే ఒక్కొక్క జాతకం ఎలా ఉంటుందో మనం చూసి చెప్పలేం. ఇక్కడ 2 ఉదాహరణలు తీసుకొని వివరించే ప్రయత్నం చేస్తాను. తదనుగుణంగా మీరు కూడా జాతకాన్ని నేర్చుకున్నటువంటి దశలో బ్రాడ్గా చూస్తే చాలండి. చాలా లోతుగా వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. మీరు జాతకాల్ని ఎగ్జాంపుల్స్ చేస్తూ ఆటోమేటిక్గా మీరు లోతుకి వెళ్ళిపోతారు. ఒకేసారి లోతుగా వెళ్ళి పరిశీలించాల్సినటువంటి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కేవలం స్థాన బలము, కారకత్వము బలము, ఆధిపత్య బలము ఇవి మాత్రం మనం నేర్చుకుంటే చాలు. ప్రస్తుతానికి మనం చూసాం, స్థాన బలం ద్వారా వాతావరణాన్ని మనం తెలుసుకోవచ్చు, లేదా వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది, పార్ట్నర్ జీవిత భాగస్వామి యొక్క యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటివి తెలుసుకోవచ్చు. కారకుడి బలం చేత దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుంది అనేది, శారీరక దాంపత్య క్రియలు ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవచ్చు. ఆధిపత్య బలం చేత వివాహానికి సంబంధించి వివాహం అవుతుందా లేదా, మనం కోరుకున్నటువంటి సంబంధాలు వస్తాయా లేదా, వైవాహిక జీవితంలో ప్రశాంతత ఉంటుందా లేదా, ఓవరాల్గా బాహ్యంగా చూస్తే ఎలా ఉంటుంది అన్న విషయాల్ని మనం తెలుసుకోవచ్చు. ఈ మూడింటిని కూడా మనం ఇవాళ రోజున చూద్దాం. మీకు అభ్యాసంలో 2 రకాల జాతకాన్ని ఇచ్చాను. మొదటి జాతకం తులాలగ్న జాతకం, రెండవ ఎగ్జాంపుల్ వచ్చి వృశ్చిక లగ్న జాతకం. ఈ రెండింటినీ మనం ఇవాళ పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఈ యొక్క తులాలగ్న జాతకాన్ని మనం తీసుకుందాం. దీన్ని మీరు స్థాన బలము, కారకత్వము బలము, ఆధిపత్య బలం అనేది మీరు మొదట మనం తెలుసుకున్నాం కదా. స్థానంలో శుభగ్రహాలు ఉన్నట్టయితే ప్లస్ అని వేస్తాం, పాపగ్రహాల సంబంధం ఉన్నట్టయితే మైనస్ అని వేస్తాం. అంటే శుభం ఎంత పర్సెంట్ ఉంది, పాపం ఎంత ఉంది, రెండూ తెలుసుకునే ప్రయత్నం. అదేవిధంగా కారకుడి యొక్క బలం, కారక గ్రహం ఏదైతే అయి ఉంటుందో ఆ గ్రహం బలంగా ఉందా, తర్వాత శుభంగా ఉందా, ఈ రెండింటిని చూస్తాం. బలంగా ఉన్నదని తీర్చడానికి ఉచ్చ స్థానంలో ఉండాలి, స్వక్షేత్రంలో ఉండాలి, మిత్రక్షేత్రంలో ఉండాలి. బలహీనం మనం ఎప్పుడు తెలుసుకుంటాం, నీచ స్థానంలో ఉన్న అస్తంగతమైన, ఇది బలహీనం అన్నమాట. తర్వాత శుభము అశుభం విషయానికి వస్తే, శుభ స్థానాలతో సంబంధం వస్తే, కేంద్ర కోణ స్థానాల్లో ఉన్న శుభగ్రహాల సంబంధం వచ్చిన ఇది శుభంగా చెప్పుకుంటాం. అదే పాప దుష్ట స్థానాలైనటువంటి 6, 8, 12 స్థానాల్లో ఉన్న పాపగ్రహాల యొక్క సంబంధం ఏర్పడిన సంయోగ సంబంధం కావచ్చు, స్థాన సంబంధం కావచ్చు, దృష్టి సంబంధం కావచ్చు, ఏదొచ్చినా కూడా అశుభము అని తెలుసుకుంటాం, లేదా పాపము అని తెలుసుకుంటాం. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. శుభము అశుభము, బలము బలహీనము రెండు ఒకటే కదా, బలం అంటేనే శుభం కదా అని అనుకుంటాం. కాదండి. మనం లోతుగా ఆలోచించేటప్పుడు బలము బలహీనము రెండు వేరు. ఒక వ్యక్తి ఒక ఎగ్జామ్లో పాస్ అయ్యాడు, మంచి మార్కులు వచ్చాయి అనుకోండి, ఒక 90% మార్క్స్ వచ్చాయి అనుకోండి. అతనికి కొన్ని సబ్జెక్ట్స్ తక్కువ రావచ్చు, హిందీ లాంటి లాంగ్వేజ్ సబ్జెక్టులు తక్కువ రావచ్చు. అంత మాత్రం చేత ఇబ్బంది అయ్యేది ఏమి ఉండదు. క్వాలిటీ బాగుండాలి. ఇక్కడ అంతే, పుణ్యము ఉండాలి, అది బలంగా ఉండాలి. మనకు ఒక తెలుగులో ఒక పద్యం ఉంది, గంగి గోవు పాలు గరిటెడైన చాలు, కడవడైననేమి కరము పాలు. ఇవాళ రోజుల్లో యొక్క కరము గాడిద పాలు కూడా ఇవాళ చాలా రేట్ అండి. మామూలు పాల కన్నా రేట్ ఎక్కువ అమ్ముతున్నారు ఇప్పుడు కాలంలో. ఏదో ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పి ఒక భ్రమలో చెప్తున్నటువంటి ఇప్పుడు ఉన్నాయి.
కాకపోతే మనకు పుణ్యం ఉండాలి, అది బలంగా ఉండాలి. బలంగా లేకపోయినా కూడా పుణ్యం అనేది ఉండాలి. బలహీనంగా ఉండి పాపం అనేది బలహీనంగా ఉన్నా పర్లేదు, పాపం అనేది కూడా బలంగా ఉందనుకోండి, గత జన్మలో చేసినటువంటి పాప కార్యాలు ఎక్కువ ఉన్నాయని అర్థం, దాని యొక్క ఇంటెన్సిటీ ఎక్కువ ఉందని అర్థం. కాబట్టి బలంగా ఉంది, బలహీనంగా ఉంది, దాన్ని బట్టి మీరు ఇది మంచి చెడు అని నిర్ణయించలేము. శుభ సంబంధం వచ్చిందా, పాప సంబంధం వచ్చిందా, దాన్ని బట్టి మనం ఒక అనుకూలమా ప్రతికూలమా అని తేల్చవచ్చు. శుభము ఉండాలి, అది బలంగానే ఉండాలి. లేదా పాపం ఉందనుకోండి, అది బలహీనంగా ఉండాలి. బలహీనంగా ఉన్నట్టు తక్కువ పాపం ఉంది అని అర్థం. ఈ లాజిక్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎవరు కూడా దయచేసి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ మనం ఒక ఉదాహరణ చక్రాన్ని చూద్దాం. నేను మీకు గతంలో చెప్పినట్టుగానే మనకు ఈ యొక్క వైశ్వానర.com అనే సైట్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసుకోండి. అందులో యాప్స్ అని ఉంటుందండి, దీన్ని ఓపెన్ చేయండి. ఈ యాప్స్లో కింద జాతక యొక్క చూడండి, జాతక దశ గోచారం అనేది ఉంది. దీన్ని క్లిక్ చేయండి. ఒకవేళ ఈ లింక్ మారిపోయిన భవిష్యత్తులో మారిపోతే కూడా మీకు డిస్క్రిప్షన్లో మార్చినటువంటి ఇస్తానన్నమాట. ఇక్కడ చూడండి, ప్లానెటరీ పొజిషన్స్ అని ఉంది. ఇక్కడ డైరెక్ట్గా ఎక్కడైనా మీరు ఎంటర్ చేయండి, లేదా ఇక్కడ మీరు కింద ఇచ్చాను చూడండి, ఇక్కడ లగ్నం ఏది, తర్వాత సూర్యుడు ఎక్కడ ఉన్నాడు, మీరు ప్రతి ఒక్క దానికి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు ఏది అనుకూలమైతే అది. సో మనం ఇచ్చినటువంటి ఉదాహరణ జాతకంలో తులా లగ్నం అయిందండి. సో నేను తులా లగ్నం అని వేస్తాను. తర్వాత సూర్యుడు కన్యా రాశిలో ఉన్నాడు. తర్వాత కుజుడు, చంద్రుడు వచ్చి మకర రాశిలో ఉన్నాడు. కుజుడు కన్యా రాశిలో ఉన్నాడు. తర్వాత బుధుడు కన్యా రాశిలో ఉన్నాడు. గురువు కన్యా రాశిలో ఉన్నాడు. 4 గ్రహాలు కన్యా రాశిలో ఉన్నాయి. శుక్రుడు లగ్నంలో అంటే తులా రాశిలో ఉన్నాడు. శని వృశ్చిక రాశిలో ఉన్నాడు. అదేవిధంగా రాహు లగ్నంలోనే ఉన్నాడు, అంటే తులారాశిలో ఉన్నాడు. కేతువు మేషరాశిలో ఉన్నాడు. మీరు మనం వేసింది కరెక్టా లేదా అని పైన చక్రంలో ఒకసారి మీరు సరి చూసుకోవచ్చు, ఇక్కడ కరెక్ట్గా ఉందా లేదా. సూర్యుడు, కుజుడు, బుధుడు, తర్వాత గురువు కూడా ఉన్నాడు. ఇక్కడ స్పేస్ సరిపోవట్లేదు కాబట్టి మనకు అక్కడ కనిపించడం లేదు, కానీ మీరు కాబట్టి చెక్ చేసుకోవచ్చు. గురువు ఏ రాశిలో మనం వేసామని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. గురువు కన్యా రాశిలో మనం వేసాం. ఇక్కడ జాతకాన్ని ఏ విధంగా చదవాలనేది కూడా మనం చూసాం కదా, అదే పద్ధతిలో మీకు జాతకాన్ని ఏ విధంగా చదవాలని కూడా ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, లగ్నం గురించి తెలుసుకుంటే చాలు. లగ్నం అంటే ఆ లగ్నం గురించి తెలుసుకోవాలి. తర్వాత ఇప్పుడు మన విషయం ఏంటి, వివాహం కదా. సప్తమ స్థానము, సప్తమ కారకుడు, సప్తమాధిపతి, వీటిని తెలుసుకుంటే చాలు. పైన ఈ సూత్రాన్ని కూడా మనం ఒక టేబుల్ వేసాను చూడండి. లగ్నం వచ్చి తులా లగ్నం అయింది. మనం చూసేది ఏంటి, సప్తమ స్థానం కాబట్టి 7th హౌస్ సెలెక్ట్ చేసుకోండి. సప్తమ కారకుడు ఎవరు, శుక్రుడిని సెలెక్ట్ చేసుకోండి. ఆధిపత్య బలం, ఈ యొక్క తులా లగ్నానికి అధిపతి ఎవరు, శుక్రుడు, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తాయి. ఇది యాక్చువల్లీ మీరు సరిచూసుకోవడానికి మాత్రమే ఈ పద్ధతిని పెట్టడం జరిగింది. కాకపోతే దీనిని మీరే చక్కగా చేత్తో వేసి అభ్యాసం చేసుకోవాలి. చేసిన తర్వాత మీరు క్రాస్ చెక్ చేసుకోవడానికైతే ఇది వాడండి. క్లాస్లో సమయం ఇది మనం ప్లస్ మైనస్లు వేసుకుంటూ పోయామనుకోండి, మనం ఇవాళ క్లాస్ చాలా సమయం తీసుకుంటుంది. కాబట్టి నేను డైరెక్ట్గా ఈ టేబుల్ని నేను వాడుతున్నాను. ఇప్పుడు మనం విశ్లేషిద్దాం, ఈ యొక్క వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుందనేది నిదానంగా విశ్లేషిద్దాం. సో లగ్నం ఏమైంది, తులా లగ్నం. సప్తమ స్థానం ఏంటి, సప్తమ స్థానం అనేది మేషరాశి అయ్యింది. సప్తమాధిపతి ఎవరు, మేషరాశ్యాధిపతి అయినటువంటి కుజుడు. తర్వాత స్థాన బలం, కారకుడు యొక్క బలం చూద్దాం. స్థానంలో ఎవరున్నారు, సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు. ఎవరైనా చూస్తున్నారా, శుక్రుడు చూస్తున్నాడు. అదేవిధంగా కుజుడు అష్టమ దృష్టితో ఈ యొక్క సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు, అంటే తన ఇంటిని తాను చూసుకుంటున్నాడు. ఇక్కడ మనకు సూత్రం ప్రకారం ఏం చెప్తుంది, స్థానం అనేది ఏం చెప్తుంది, వాతావరణాన్ని చెబుతుంది. కారకుడి యొక్క బలం దాంపత్య సుఖము లేక సామర్థ్యం గురించి చెబుతుంది. ఆధిపత్య బలం అనేది వైవాహిక ఏదైతే ఫలం ఏదైతే ఇస్తుందో, మనం అనుకుంటాం కదా కోరికలు, అవి ఎంతవరకు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. బాహ్యంగా వివాహం అవుతుందా లేదా, నాకు అనుకూలమైనటువంటి నేను కోరుకుంటున్నటువంటి భార్య లేక భర్త వస్తాడా లేదా అనేది ఆధిపత్య బలం చెబుతుంది. మనం ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. మొదట కళత్ర స్థాన బలం చూద్దాం. సప్తమ స్థానం ఎలా ఉంది, సప్తమ స్థానం చూసేటప్పుడు సప్తమ స్థానంలో ఎవరున్నారు,
సప్తమ స్థానాన్ని ఎవరు చూస్తున్నారు, ఇవి మాత్రమే పరిశీలిస్తాం. మీరు సరళంగా తీసుకోవాలంటే సప్తమ స్థానంలో శుభగ్రహాలు ఉన్నాయా, సప్తమ స్థానాన్ని శుభగ్రహాలు చూస్తున్నాయా, ఇంత ఉంటే చాలండి. ముఖ్యంగా శుభగ్రహాలు ఉంటే అనుకూలము అనుకోండి, పాపగ్రహాలు ఉంటే ప్రతికూలము అనుకోండి. అనుకూలము ప్రతికూలం అనేది మీరు సంక్షిప్తంగా మీరు తెలుసుకుంటే చాలు. మరి ఆ అనుకూలము ప్రతికూలము ఇంకొద్దిగా ఒక అడుగు ముందు వేసి చెప్పాలనుకోండి. గత తరగతిలో మనం చెప్పుకున్నాం, సప్తమ స్థానంలో ఏ గ్రహం ఉంటే ఏ విధంగా ఉంటుంది, అది శుభమైనప్పుడు ఏ విధంగా ఉంటుంది, పాపమైనప్పుడు ఏ విధంగా ఉంటుంది. శుభగ్రహాల సంబంధం వస్తే శుభం అని అర్థం, పాపగ్రహాల సంబంధం వస్తే పాపము అని అర్థం. ఈ రెండిట్లో చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే సప్తమ స్థానంలో కేతువు ఉన్నాడు. అది చూడండి, మీరు స్థాన బలాన్ని వేసినట్టయితే సప్తమ స్థానంలో కేతు ఉన్నాడనమాట. సారీ, ఇది స్థానంలో రావాలి, సంయోగంలో వచ్చింది, ఇది కొద్ది మిస్టేక్ అని చూడాలి. సో కేతు వచ్చింది, సప్తమ స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా కేతు ఎవరితోనూ లేడు, దృష్టి కుజుడు చూస్తున్నాడు, శుక్రుడు లగ్నం నుంచి చూస్తున్నాడు, అదేవిధంగా లగ్నంలోనే రాహు కూడా ఉన్నాడు కాబట్టి రాహువు కూడా చూస్తున్నాడు. రాహువు కుజుడు నెగటివ్. కాకపోతే ఒక్క సూత్రం ఏంటంటే, కుజుడు తన ఇంటిని తను చూసుకుంటున్నాడని, పాపగ్రహం అయినా కూడా తన ఇంటిని తాను చూసుకోవడం వల్ల కొంతవరకు మంచిది అని చెబుతారు. కానీ వివాహ విషయంలో కుజుడికి తీసుకున్నట్టయితే కోపతాపాలు ఇవన్నీ కూడా అంత అనుకూలం కావు. అంటే కొన్ని సందర్భాలలో కోపాలు అధికం అవ్వడం, స్వార్థం చూసుకోవడం అని ఉంటుంది. అదేవిధంగా కుజుడు మనకు సప్తమాధిపతి అయినాడు కాబట్టి ఏ అధిపతి ఆ ఇంటిని చూసుకుంటే మంచిదే అని అంటాం. అప్పుడేమవుతుంది, ధైర్యం అనేది బాగుంటుంది. ఏదైనా ఆ భార్య లేక భర్త వారి యొక్క పార్ట్నర్తో చాలా ధైర్యంగా, వారు కుటుంబాల్లో ఏ సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఇది చెప్పుకోవచ్చు. తర్వాత కేతు ప్రభావం మనం కొద్దిగా లోతుగా తీసుకున్నట్టయితే, కేతు ఏంటి, సప్తమ స్థానంలో ఉంటే కేతు స్వతహాగానే వైరాగ్యము, ఇంట్రోవర్ట్, ఆసక్తి చూపించకపోవడం. రాహు బలంగా ఆసక్తి చూపిస్తే కేతు ఆసక్తి చూపించడు. సో ఈ కేతు ప్రభావం ఏమవుతుంది, దాంపత్యంలో మనస్సుకు దూరం అనిపించవచ్చు, కలిసి ఉన్నా కూడా ఎక్కడో లోపం ఉందనే భావన ఉండొచ్చు. భాగస్వామి ఎవరైతే అవుతారో వాళ్ళు ఇంట్రోవర్ట్గా ఉండొచ్చు, సమ్టైమ్స్ స్పిరిచువల్గా ఉండొచ్చు, లెస్ ఎక్స్ప్రెసివ్, ఎక్కువగా భావనలు పంచుకోకపోవచ్చు, ఎక్స్ప్రెస్ చేసే గుణం ఉండకపోవచ్చు. సప్తమ స్థానంలో కేతు ఉంటే ఇలాగా కొన్ని సందర్భాల్లో నాకు వచ్చేటటువంటి భార్య లేక భర్త ఏ విధంగా ఉంటారు అంటే రూపం అని తీసుకున్నట్టయితే, రూపానికి సంబంధించి శుక్రుడు చంద్రుడు ఉన్నారనుకోండి, చాలా బ్యూటిఫుల్గా, హ్యాండ్సమ్గా, చూడడానికి ఆకర్షణీయంగా ఉంటారు. కుజుడు ఉన్నాడనుకోండి, శక్తివంతుడుగా ఉంటాడు, చాలా పవర్ఫుల్గా ఉన్నట్టుగా ఎనర్జెటిక్గా కనిపిస్తుంది. సూర్యుడు ఉన్నాడనుకోండి, చాలా డైనమిక్గా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. శని ఉన్నాడనుకోండి, అంత అట్రాక్టివ్ నేచర్గా ఉన్నటువంటి అమ్మాయి లేకపోతే అబ్బాయి ఉండకపోవడం, చాలా స్లోగా లేజీగా ఉండడం అనేది తెలుస్తుంది. బుధుడు ఉన్నాడు అనుకోండి, చాలా కామెడీగా ఎనర్జెటిక్గా, బాడీ లాంగ్వేజ్ ఒకలాగా బాగుంటుంది. గురువు ఉంటే కొద్దిగా సాంప్రదాయమైనటువంటి కళ ఇవన్నీ ఉంటాయి. ఈ విధంగా రాహు ఉంటే మోహాన్ని రేకెత్తిచ్చేటటువంటి గుణం ఉంటుంది, అట్రాక్ట్ చేస్తుంది. కేతు ఉన్నాడు అనుకోండి, నిరుత్సాహంతో ఉన్నటువంటి ఒక రూపమై ఉంటుంది. సో ఈ విధంగా రూపాన్ని కూడా మనం చెప్పచ్చు. ఎవరైనా అడిగితే నాకు వచ్చే భార్య లేకపోతే భర్త ఏ విధంగా ఉంటారండి, అందంగా ఉంటారా, ఏ కలర్ ఉంటారు, ఆ గ్రహాన్ని బట్టి మనం కలర్ కూడా చెప్పచ్చు, మీరు అనుసంధానం చేసుకోగలేదు. ఇక్కడ మనం అప్రస్తుతం కాబట్టి దాన్ని మనం చెప్పట్లేదు. సో స్థానాన్ని చూసినట్టయితే కేతువు ఉన్నాడు కాబట్టి ఇంట్రోవర్ట్గా ఉంటారు, స్పిరిచువల్, లెస్ ఎక్స్ప్రెసివ్గా ఉండొచ్చు. అదేవిధంగా ఇంకా దృష్టి తీసుకున్నట్టయితే కుజుడు రాహు దృష్టి కలిగింది. గ్రహం ఉండడానికన్నా ఆ గ్రహం చూడడం అనేది కొద్దిగా తక్కువ వస్తాయి, కొద్దిగా బలం తక్కువ అని అంటాం. సో కుజుడు ఏం సూచిస్తాడు, కోపాన్ని, వేడిని, తాపాన్ని సూచిస్తాడు. కుజుడు తన ఇంటిని తాను చూసుకుంటున్నాడు కాబట్టి కొద్ది వరకు ఒక 50% మంచిదే. కానీ వివాహంలో అహంకారము, కోపము అంత మంచిది కాదు, అది కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత రాహు యొక్క దృష్టి పడుతోందండి. రాహు ఏంటి కారకత్వాలు, అనుమానము, ఒక రకమైన భ్రమలో బతకడం, అపార్థాలు, అబద్ధాలు, ఈ విధమైనటువంటి గుణాలను సూచిస్తాయి. సో రాహు యొక్క దృష్టి సప్తమ స్థానంలో ఉండడం చేత అతను అనుమానపడేటటువంటి లక్షణం,
భ్రమలో బతికేటటువంటివి, ఎప్పుడూ కూడా మిస్కమ్యూనికేట్ చేసుకునేటటువంటివి ఇవన్నీ ఉంటాయి. వీటి కలయిక వల్ల చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలుగా మారే అవకాశం, అంటే మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు శుభగ్రహాల సంబంధం లేకపోతే, ఇక్కడ మనం ఈ జాతకంలో తీసుకున్నట్టయితే సప్తమ స్థానానికి ఏ విధమైనటువంటి శుభ సంబంధం లేదు, గురువు చూడటం లేదు, ఒక శుక్రుడు మాత్రం చూస్తున్నాడు కాబట్టి ఒక 50% మనకు అనుకూలమని చెప్పుకోవచ్చు. సో శుక్రుడి యొక్క దృష్టి ఉండటం చేత ఒక రక్షణ కవచం, ఎందుకంటే ఒక శుభగ్రహ దృష్టి ఉంది. శుక్రుడు ఉండడం వల్ల ఏమవుతుంది, మాధుర్యం పూర్తిగా పోకుండా కాపాడుతుంది, విడిపోకుండా కాంప్రమైజ్ వైపు నడుస్తుంది. ఎన్ని గొడవలు ఏర్పడినా కూడా విడిపోవడం అనేది ఉండదు. ఒక శుభగ్రహ సంబంధం ఉన్నా కూడా అది ఇంటిని రక్షిస్తుంది. ఎన్ని మిస్కమ్యూనికేషన్స్ వచ్చినా, ఎన్ని అనుమానాలు యొక్క అపార్థాలు వచ్చినా కూడా అది పరిష్కారం అవుతాయి, ఎక్కువ ఇబ్బంది పెట్టమనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో స్థానబలంలో తీసుకున్నట్టయితే వివాహం వాతావరణం పూర్తిగా చెడిపోలేదు, కానీ కేతువు, రాహు, కుజుడు యొక్క దృష్టి ఉండడం చేత దూరత్వం, గొడవలు, చిన్న చిన్న గొడవలు, అపార్థాలు కూడా ఉండే అవకాశం ఉంది. అయినా శుక్రుడి యొక్క ప్రభావం వల్ల సంబంధం పూర్తిగా చెడిపోకుండా నిలబడేటటువంటి శక్తి కూడా ఉంది, ఎందుకంటే శుభగ్రహం ఒక సంబంధం ఉంది కాబట్టి. శుభగ్రహం సంబంధం లేదనుకోండి, కొద్దిగా విపరీతాలకి దారితీస్తాయి. ఇక మనకు రెండవది ఏంటి, కారకుడి యొక్క బలం. ఈ కారకుడి యొక్క బలం ఏమిటి చెప్తుంది, దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుంది. దాంపత్య జీవితం ఉండాలంటే ఫిజికలీగా ఒక రకమైనటువంటి స్టెబిలిటీ ఉండాలి. తర్వాత ఆరోగ్యంగా పర్ఫెక్ట్గా ఉండాలి. మనం కామం సంబంధించిన చూస్తాం కాబట్టి దాంపత్య సెక్షువలీ సంబంధించి ఫిట్గా ఉండాలి అనేది శుక్రుడిని బట్టి చూస్తాం. శుక్రుడు మనకి ఈ జాతకంలో తీసుకున్నట్టయితే తన ఓన్ హౌస్లో ఉన్నాడండి. తన యొక్క ఓన్ హౌస్లో ఉండడం మంచిది. ఏ స్థానము, అది లగ్నం కదా, లగ్నం కేంద్ర స్థానం, త్రికోణ స్థానం లగ్నం. సో కాబట్టి అది ఒక ప్లస్. సో ఎవరితో కలిసి ఉన్నాడు, రాహుతో కలిసి ఉన్నాడు, అదొక మైనస్. తర్వాత ఎవరి దృష్టి ఉంది, కేతు దృష్టి ఉంది, అదొక మైనస్. ఒకటేంటి, అతని ఇల్లే కాబట్టి కొద్దిగా ప్లస్. సో ఈ యొక్క శుక్రుడు ఉండడం వల్ల ప్రేమ చూపే, ఎక్స్ప్రెస్ చేసే శక్తి ఉంటుంది, దాంపత్య సుఖం అనుభవించే సామర్థ్యం ఉంటుంది, ఆకర్షణ, మాధుర్యం, రొమాన్స్ చాలా బలంగా ఉంటాయి. ఎందుకు, రాహు చేత ఉండడం చేత. సో శుక్రుడు యొక్క రాహు సంయోగం కలగడం వల్ల, రాహు అంటే ఏంటి, మోహం కదా, శుక్రుడు అంటే ఏంటి, కామం. కామము మోహం పైపు అడుగు వేసినట్టు ఏమవుతుంది, విపరీతం అవుతుంది. అంటే ఏంటి, కోరికలు హద్దులు దాటుతాయి, ఎక్కువ కోరికలు కలిగి ఉంటాడు. ఎక్కువ కోరికల వల్ల ఏమవుతుంది, మనిషి ప్రశాంతంగా జీవించడం కష్టం అవుతుంది. ఇంకా ఎక్కువ కావాలి, ఎక్కువ కోరికలు కావాలన్నప్పుడు వేరు సంబంధాలు ఏర్పరచుకున్న అనుమానాలు దారితీస్తాయి. సప్తమ స్థానంలో కేతు ఉండడం వల్ల అనుమానాలు దారితీస్తాయి. ఎందుకు, రాహువు యొక్క ప్రాబల్యం శుక్రుడిపై ఉండటం చేత శారీరకమైనటువంటి వాంఛ పెరిగిపోతుంది. అది ఒక స్త్రీతోనో ఒక పురుషుడితోనో ఆగదు. మనసులో అయితే బలంగా కోరికలు ఉంటాయి. అది సమాజం సహకరిస్తుందా, వాతావరణ పరిస్థితులను బట్టి ఉంటుంది. కాకపోతే మనసులో ఏ విధంగా ఉంటుంది, చాలా ఉబలాటంగా ఉంటారు. అలాంటి వాడు చాలా అతృప్తికరమైనటువంటి, సంతృప్తి చెందనటువంటి మనస్సులు కలిగి ఉంటాయి. ఎప్పుడైతే ఈ యొక్క దశలు, గోచారాలు వచ్చేటప్పుడు బలహీనమైనటువంటి దశ, సమయం వచ్చిందనుకోండి, ఆ సమయంలో ఎవరైనా పట్టుబట్టినట్టయితే ఏమవుతుంది, చెడు దారులకు వెళ్ళాల్సిన అవకాశం వస్తుంది. సో కాబట్టి ఇది కొద్దిగా ఇబ్బంది కలిగించేటటువంటి విషయం. ఆకర్షణ చాలా ఉంటుంది, కల్పనలు, అంచనాలు పెరిగిపోతాయి. ఏ విషయంలో, దాంపత్య సుఖం విషయంలో. భాగస్వామి పట్ల అసంతృప్తి త్వరగా రావచ్చు, ఎందుకంటే ఇతని కోరికల లిస్ట్ పెరిగిపోతుంది. ఇతను చాలా ఎక్కువ కోరికలు ఉంటాయి కాబట్టి భార్య లేకపోతే భర్త దాన్ని ఆ విధమైనటువంటి కోరికలు కలిగి లేదనుకోండి, ఏమవుతుంది, తృప్తి ఉండదు, ఇది ఏర్పడుతుంది. సో కేతు దృష్టి ఉంది, రాహు ప్రభావాలు ఏమవుతుంది, సంతృప్తి స్థిరంగా ఉండకపోవచ్చు, దగ్గరగా ఉన్నా కూడా మానసిక దూరం ఉండొచ్చు. కాబట్టి వివాహంలో ఇది మంచిది కాదండి. ఏదైనా కూడా టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ ఆల్సో డేంజరస్. ఏది ఓవర్ కాకూడదు. సో శుక్రుడు ఉండడం మంచిది, లగ్నంలో ఉండడం మంచిది, కానీ రాహు ఉండడం అనేది అంత మంచిది కాదు.
పైగా ఈ యొక్క లగ్నస్థానాన్ని ఎవరైనా చూస్తున్నారా అని మీరు తీసుకున్నట్టయితే ఒక కేతువు తప్ప ఇంకెవరు చూడట్లేదు. శుభగ్రహాలు ఏవైతే చూడట్లేదు. శుక్రుడు శుభగ్రహమే, కానీ అది బలంగా ఉండాలి, కొద్దిగా దుష్పరిణామాలకు దారి తీయకూడదు అన్నప్పుడు గురు దృష్టి ఉండాలి, లేకపోతే బుధుడు దృష్టి ఉండాలి. శుభగ్రహాల సంబంధం వచ్చిందనుకోండి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉంటుంది. మనసులో ఉండొచ్చు ఆ రకమైనటువంటి కోరికలు, సాహసం చేయకపోవచ్చు. చాలామందికి మనసులో ఎన్నో కోరికలు ఉంటాయి, కానీ అందరూ ఎక్స్ప్రెస్ చేయలేరు, కానీ అందరూ కూడా తప్పటడుగు వేయరు. ఉండొచ్చు మనసులో, ఒక్కోసారి ఎక్స్ప్రెస్ చేయొచ్చు, అది అక్కడికి ఆగిపోతుంది. ఎవరితోనో ప్రేమలో పడే సందర్భం ఉంటుంది, అది అక్కడికే మధ్యలో ఆగిపోతుంది. ఏదో వేరే వేరే పెద్దల యొక్క నియంత్రణ చేత, భార్య యొక్క నియంత్రణ చేత అది ఆదిలోనే అది ఆగిపోవచ్చు, పెద్ద సమస్య రాకుండా ఆగిపోవచ్చు. కాబట్టి శుభగ్రహాల సంబంధం ఉండాలి ఈ సమయంలో. సో శుక్రుడికి ఈ రకమైనటువంటి రాహు సంబంధం కానీ, కుజుడి యొక్క సంబంధం కానీ, చంద్రుడి యొక్క సంబంధం కానీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే సెక్స్ కానివ్వండి, లేదా ఈ శృంగారం అనేది విశృంఖలత్వం అతిగా ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఎక్కువ అయిందనుకోండి, దాన్ని తీర్చుకోవడానికి మనిషి వేరు వేరు మార్గాలను ఆశ్రయిస్తాడు, అప్పుడు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇది చెప్పాలి, తెలుసుకోవాలి. అడిగే ఒక సందర్భం ఎప్పుడైనా వచ్చిందనుకోండి చెప్పాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఆపోజిట్ పార్టీ దీనికి సహకరించలేని పక్షంలో దీన్ని అవాయిడ్ చేయడం మంచిది అని కూడా చెప్పాలి. ఇది ఎప్పుడు అవాయిడ్ చేయాలి, ఎప్పుడు ఎంకరేజ్ చేయాలనేది మీకు జాతకాన్ని రెండింటినీ కంపాటబిలిటీ చేసేటప్పుడు అప్పుడు ఇంకొకసారి నేను దీని గురించి చెప్తాను. కానీ శుక్రుడు అనేది చాలా బలంగా ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న, అది ఇబ్బందికరంగా ఉంటుంది. విదేశాల్లో పెద్దగా ఇబ్బంది కలగకపోవచ్చు. విదేశాల్లో ఏంటంటే ఇప్పుడు భార్యాభర్తల విషయంలో ఈ రకమైనటువంటి అసంతృప్తి ఉన్నప్పుడు భార్య కానీ సమాజం కానీ సహకరించినప్పుడు పెద్ద ఇబ్బంది లేదు. కానీ భారతదేశంలోనే కదా జ్యోతిష్యం అనేది ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. ఇక్కడ ఆ రకమైనటువంటి సహకారాలు ఉండవు. ఒకవేళ ఆ విధంగా తప్పటడుగు వేసినా అది వేరు వేరు విషయాలకు దారితీస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు అవేగా. ఏ యూట్యూబ్ ఛానల్ చూడండి, ఈ యొక్క ఏదైనా ఒక చిన్నది ఒక వీడియో వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఆసక్తి చూపినట్టు అలాంటివి 10 చెప్తుంది. మన పేపర్లో చూడట్లేదా? ప్రియుడు మోజులో పడి భార్య భర్తను తన తమ్ముడి చేత, తన మిత్రుల చేత కలిసి చంపించింది, లేదా భర్త తన భార్యను చంపించాడు. వివాహేతర సంబంధాలే ఈ రకమైనటువంటి విచ్ఛిన్నానికి కారణము. పిల్లలు అనాథలయ్యారు. ఇలాంటివన్నీ ఎక్కడొస్తాయి? భారతదేశంలోనే ఎక్కువ. విదేశాల్లో సహకరించబడతాయి. విదేశాల్లో నీ సుఖం నీది, నా సుఖం నాది అనుకున్నప్పుడు ఇబ్బంది ఏముంది? అక్కడ కూడా ఏంటంటే ఈ సమస్య లేకపోయినా కూడా వేరే సమస్యలు ఉంటాయి. అక్కడ ఒకరినొకరికి నమ్మే స్థితి ఉండదు. ఒకవేళ ఇబ్బంది కలిగింది అనుకోండి, మీరు కోర్టుకు వెళ్ళారనుకోండి, ఈ ఆస్తులు సగం ఇచ్చేసేయాలి. మన దేశంలో అలాంటివి లేవు. ఏదో మెయింటెనెన్స్తో సరిపెట్టేస్తారు. విదేశాలు అలా కాదు, సగం ఆస్తి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి విడాకుల్ని తీసుకుంటున్నారు. ప్లస్ శారీరకమైనటువంటి సౌఖ్యం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే వాళ్ళకి సంతృప్తి, ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి సంతోషం ఉండదు. శారీరకమైనటువంటి తృప్తి ఉండొచ్చు, కాబట్టి ఎవరిని నమ్మలేరు జీవితంలో. వాళ్ళే నమ్మే స్థితిలో ఉండదు. అలాంటి జీవితం గడపడం చాలా కష్టం. సుఖంగా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడూ కూడా అదే రకమైనటువంటి జీవితంలో ఉండంగా ఒక మనిషిని నమ్మాలిగా. నమ్మేటటువంటి స్థితి ఉండకపోవచ్చు. కాబట్టి దీన్ని ఆ దేశకాల పరిస్థితుల అనుగుణంగా మనం చెప్పాల్సి వస్తుంది. తర్వాత ఇక కళత్రాధిపతి బలం చూద్దాం. శుక్రుడు లగ్నాధిపతి ఈ యొక్క కళత్రానికి అధిపతి ఎవరంటే ఇక్కడ సప్తమాధిపతి ఎవరంటే మనము కుజుడు వేసుకోవాలి. శుక్రుడు లగ్నాధిపతి. సో వృశ్చికం సప్తమైంది కాబట్టి మనం సప్తమాధిపతిని కుజుడిని వేసుకోవాలి. నేను పొరపాటు చేశాను, అప్పుడే శుక్రుడిని వేసుకున్నా. శుక్రుడు చూడండి ద్వితీయ సప్తమాధిపతి. ద్వితీయం ప్రస్తుతానికి మనకు అక్కర్లేదు, మనం ఇప్పుడు చూస్తున్నది ఏంటి? వివాహం కాబట్టి సప్తమాధిపతి అయినటువంటి కుజుడు లగ్నం నుంచి ద్వాదశ స్థానం 12వ ఇంట్లో ఉన్నాడు. సూర్యుడు బుధుడు గురువుతో కలిసి ఉన్నాడు. ఎవరింట్లో ఉన్నారు? పరమశత్రువు ఇంట్లో ఉన్నాడు. బుధుడు పరమశత్రువు.
కుజుడికి, అతని ఇంట్లో ఉన్నాడు. ఇందులో పాజిటివ్ పాయింట్ ఏంటంటే గురువు బుధుడు ఈ 2 శుభగ్రహాలతో ఉన్నాడు. కాబట్టి ఇది అనుకూలమైనటువంటి విషయం. దీన్ని మనం ఏ విధంగా మనం విశ్లేషించవచ్చు అన్నట్టయితే, సో ఇంకోటి కుజుడు ఇక్కడ అస్తంగతం కూడా చెందాడండి. చాలా దగ్గరగా ఉన్నాడు. అంటే నేను మీకు డిగ్రీలు అవన్నీ ఇవ్వలేదు కానివ్వండి, చార్ట్లో అస్తంగతం అని నేను మెన్షన్ చేశాను. సో ఇప్పుడు కుజుడు 12వ ఇంట్లో అస్తంగతం చెందాడు. అతను ఏమైనా స్వక్షేత్రంలో ఉన్నాడా? లేదు. ఉచ్చస్థానంలో ఉన్నాడా? లేదు. శత్రుక్షేత్రంలో ఉన్నాడు, బలహీనం. అది పరమశత్రు అతని ఇంట్లో ఉన్నాడు. ఇంకోటి ఏమైంది, ఇంకా శుభమా అశుభమా అనే విషయానికి వస్తే ద్వాదశ స్థానం ఏంటి? దుష్టస్థానం. 6, 8, 12 దుష్టస్థానం. సో దీనివల్ల ఏం చెప్పచ్చు, 12వ ఈ దుష్టస్థానంలో ఎప్పుడైతే సప్తమాధిపతి పడిపోయాడో ఇతనికి ఒక లిస్ట్ ఉంటుంది. ఇలాంటి అమ్మాయి లేకపోతే ఇలాంటి అబ్బాయి కావాలి, అతను ఇలాంటి చదువుకో ఉండాలి, వాళ్ళ కుటుంబం బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండాలి, సో నాకు ఇలాంటి వాడి దగ్గర అయితే నేను చాలా సంతోషంగా ఉండాలని ఒక కోరిక, ఒక లిస్ట్ ఉంటుంది చూసారా. ఆ లిస్ట్ ప్రకారం అతనికి ఉండకపోవచ్చు, రాకపోవచ్చు భార్య లేక భర్త. ఎందుకంటే పుణ్యం ఉండాలి కదా దానికి. సప్తమ స్థానాధిపతి మంచి స్థానాల్లో ఉన్నట్టయితే ఇతనికి ఏ రకమైనటువంటి అబ్బాయి లేకపోతే అమ్మాయి కావాలో అది రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పుణ్యం ఉంది కాబట్టి, గత దినంలో చేసుకున్నాడు కాబట్టి. ఇప్పుడు 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆ రకమైనటువంటి అనుకూలతలు ఉండవు. అంటే ఏంటి, ఇతనికి కోరుకున్నటువంటి అమ్మాయి లేకపోతే ఈమె కోరుకున్నటువంటి అబ్బాయి, నేను స్త్రీ పురుషుడు అని చెప్పలేదు కాబట్టి 2 వర్షంలోనూ చెప్తున్నాను. కాబట్టి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. 12వ ఇల్లు ఏం సూచిస్తుంది? ఖర్చులను సూచిస్తుంది. మీకు వివాహం తర్వాత కొద్దిగా జీవితం ఫైనాన్షియల్గా కూడా స్టేబుల్ అవ్వాలిగా. 12వ ఇల్లు ఉండడం ఏమవుతుంది, ఖర్చులు కూడా చాలా పెరుగుతాయి, బంధాలు చాలా కాస్ట్లీ అయిపోతాయి. తర్వాత విదేశము, దూరం ప్రాంతాలకి సంబంధం ఉంటుంది. దగ్గర సంబంధాలు కావు, దూర సంబంధాలను సూచిస్తోంది. దగ్గర సంబంధం వస్తుందా అండి, దూర సంబంధం వస్తుందా అంటే 12వ ఇల్లు విదేశాన్ని సూచిస్తుంది, లేకపోతే దూర ప్రాంతాలను సూచిస్తుంది. తర్వాత ఈ యొక్క 12వ ఇల్లు గోప్యత, సీక్రెసీ అంటాం. 8వ ఇల్లు 12వ ఇల్లు చాలా సీక్రెట్గా ఉంటాయి, వాళ్ళు త్వరగా ఎక్స్ప్రెస్ చేయరు. కాబట్టి వీళ్ళ సంబంధాలు కూడా చాలా సీక్రెసీగా ఉంటాయి, ఎక్కువ కూడా ఏది డిస్క్లోజ్ చెయ్యరు. కాబట్టి ఇది కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. సో ఒకవేళ శుభగ్రహాల సంబంధం ఏవైనా వస్తే శయన సుఖం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇతనికి బెడ్ కంఫర్ట్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అది భార్యతో వలనేం లేదు, జాతకంలో శుక్రుడు బాగా శుభప్రదంగా ఉన్నట్టయితే అప్పుడు అతని ఆ యొక్క వివాహేతర సంబంధాలు ఏమి ఉండవు. అదే 12వ ఈ యొక్క శుక్రుడికి పాపగ్రహ సంబంధాలు పెరిగిపోయాయి అనుకోండి, బెడ్ కంఫర్ట్ శయన సుఖం ఉంటుంది. అది భార్యతోనా వేరే వాళ్ళతోనో చెప్పలే, అది దేనికి సంబంధించింది కాదు, అది శుక్రుడికి సంబంధించి చూడాలి. కాకపోతే ఇతనికి సుఖపడే యోగం అయితే ఉంటుంది. ఎప్పుడైతే శుక్రుడు కామాన్ని ఎక్కువగా సూచిస్తున్నాడో వేరు వేరు యొక్క సంబంధాలు పెట్టుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో గురువు బుధుడి యొక్క దృష్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క సంబంధం అనేది పూర్తిగా విరక్తిగా వెళ్లకుండా, ఇబ్బందులు కలగకుండా కొద్దిగా నిలబడడానికి ఒక అవకాశం ఉంటుంది. సో కుజుడు అస్తంగతం అయిపోయాడు, సప్తమాధిపతి. ఇది చాలా ముఖ్యమైనటువంటి బలహీనత. వివాహ ఫలాన్ని పూర్తిగా ఇవ్వలేకపోవచ్చు, అతను కోరుకున్నది పూర్తిగా రాకపోవచ్చు. తర్వాత రెండవ కారణం ఆలస్యం అవ్వచ్చు. ఎప్పుడైతే సప్తమాధిపతి బలహీనమైపోయాడో, పాపగ్రహాల సంబంధం పెరిగిందో అప్పుడు వివాహం ఆలస్యం కావడం. రెండవది మాకు తెలియదండి, పెళ్ళికి ముందు వీడు ఇలా ఉన్నాడని తెలియదండి, మేము గుడ్డిగా నమ్మేసామండి, పెళ్ళికి ముందు చాలా మంచివాడు అనుకున్నామండి, మంచి అమ్మాయి అనుకున్నామండి, చేసేసుకున్నామండి అనుకుంటారు. ఎందుకు? మన జీవితం, మనకు పుణ్యం లేకపోతే ఏం చేయగలుగుతాం? సో మనకేమవుతుందంటే మనకి ఎలాంటి వాళ్ళు కావాలి అలాంటివి రాకపోవచ్చు. సో రాకపోతే మనం ఏం చేస్తాం? వదులుకుంటాం. కానీ మనకు ఆ గుణాలు ఉన్నట్టుగానే కనిపిస్తాయి. వీళ్ళు చాలా మంచివాళ్ళు ఉన్నారు అనిపిస్తుంది, కానీ మనం ఏమి క్రాస్ చెక్ చేసుకోం, ఎక్కడ ఎంక్వైరీలు చేయడం అలాంటివి ఏం చేయం. ఒకవేళ చేసినా కూడా మనకి ఏమొస్తుంది? ఫాల్స్ ఇన్ఫర్మేషనే వస్తుంది. మన జాతకం బాగాలేకపోతే ఏం అవుతుంది? సో సంబంధం సస్టైన్ చేయడానికి చాలా శ్రమ పడాల్సి వస్తుంది. ఇప్పుడు సప్తమాధిపతి అస్తంగతమైతే, కానీ శుభగ్రహాలు ఉండడం వల్ల పూర్తిగా పెళ్లి కాకపోవడం కానీ ఉంటుంది. ఒక యొక్క కుటుంబం అనేది ఏర్పడుతుంది. ఒక 70% మీకు దుఃఖం ఉన్నా కూడా ఒక 30% అయితే సుఖమైతే ఉంటుంది.
నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఒక్కరోజు కూడా నేను సంతోషంగా లేనండి అనేవాళ్ళు ఎవరు లేడు. మాటలు అనొచ్చు, కానీ సాంసారిక సుఖం ఉందిగా. ఎంతమంది పిల్లలండి అంటే నాకు 2 పిల్లలండి, కానీ ఎందుకు పెళ్లి చేసుకున్నాను, నేను డే 1 నుంచి బాగా లేనండి అంట. మరి పిల్లలు ఎలా వచ్చారు? సో ఇక్కడ సుఖం ఉంటుంది, కానీ అంటే ఈ యొక్క దుఃఖంతో పోల్చుకుంటే ఈ యొక్క సుఖం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సుఖమే లేదని చెప్పుకోవడానికి, సుఖం లేకపోతే ఎవరు అంత ఉండడు. ఎందుకంటే మనిషి అనేవాడు సెల్ఫ్ సెంటర్డ్. నవారే పత్యుక్కామాయ పతి ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ పతి ప్రియం భవతి. నవారే జాయాయ కామాయ జాయా ప్రియా భవతి, ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి అని ఉపనిషత్తులు చెప్తాయి. అంటే ఏంటి? ఎవరైనా సరే తనకు ఇష్టపడితేనే ముందుకెళ్తాడు. ఈ యొక్క భార్య, ఈ యొక్క భర్త, వీడి ద్వారా నాకు సుఖం అనేది లేదు అన్నప్పుడు ఖచ్చితంగా వదిలిపెట్టేస్తాడు. ఇది శాస్త్రంలోనే ఉంది. మనిషి అనేవాడు సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటాడు అని చెప్తుంది. కాబట్టి సుఖం అనేది ఏదో ఒక బెనిఫిట్ ఉండబట్టే ఉంటుంది, లేదా ఒక బంధం, ఇక వేరే దారి లేదన్నప్పుడు కూడా ఉంటుంది. కాబట్టి సస్టైన్ అవ్వడానికి కొద్దిగా శ్రమించాల్సి వస్తుంది అనేది ఇక్కడ చెబుతుంది. ఈ ఆధిపత్య బలం వల్ల ఆలస్యం ఏర్పడుతుంది, ఖర్చులు పెరుగుతాయి, మానసిక దూరం వంటి అంశాలు కూడా ఉంటాయి. ఇక చూడండి, కోరికలు ఎక్కువ, వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడు, ఇలాంటి వాళ్ళకి ఫ్యామిలీలో హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుంది? ఉంటుందిగా. ఒకవేళ ఇంట్లో తెలిసిందనుకోండి ఇలాంటి వివాహేతర సంబంధాలు ఉన్నాయని, ఎవరికైనా సరే వైవాహిక దాంపత్య జీవితం సుఖంగా ఉంటుందా? ఏ భార్య కానీ భర్త కానీ ఇందుకు మునుపున్నట్టు ప్రేమించడం అనేది జరుగుతుందా? అవమానాలు ఉంటాయి, అనుమానించడాలు ఉంటాయి, చాలా విచిత్రంగా ఉంటుంది. దాన్ని ప్యాచప్ చేయడం చాలా కష్టం. వివాహం అంటేనే కేవలం కామం కాదు, నమ్మకం అనేది. ఆ నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం లేని రోజు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. తర్వాత ఈ ఒక కన్క్లూజన్కి మనం వచ్చినట్టయితే వివాహానికి సంబంధించి స్థానబలం కేతు ఉన్నాడు, కుజుడు రాహు యొక్క దృష్టి ఉంది. వాతావరణం ఎలా ఉంటుంది? డిటాచ్డ్గా ఉంటుంది, కాన్ఫ్లిక్టు, ఇల్యూజన్, ఒక రకమైన భ్రమలో బతకాల్సి వస్తుంది. తర్వాత కారకుడి యొక్క బలం శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి, లగ్నంలో ఉన్నాడు కాబట్టి దాంపత్య సుఖ సామర్థ్యం చాలా బాగుంటుంది, అందులో ఏం ఢోకా లేదు. కానీ రాహు ప్రభావం వల్ల ఏమవుతుంది? కోరికలు పెరిగిపోతాయి, ఇంటెన్సిటీ, ఇన్స్టెబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది వైవాహిక జీవితానికి అంత మంచిది కాదు. తర్వాత ఆధిపత్య బలం ద్వారా ఏమవుతుంది? సప్తమాధిపతి కుజుడు అస్తంగతమై ఉన్నాడు, 12వ ఇంట్లో ఉన్నాడు, ఇది మంచిది కాదు. కానీ శుభగ్రహమైనటువంటి గురువు తర్వాత బుధుడు ఉండబట్టి అనుకూలం కూడా ఉంటుంది. అంటే ఒక పాపం ఎంత ఉందో చూడండి, పుణ్యం ఎంత ఉందో చూడండి. పాపం యొక్క బలం ఎక్కువ ఉందనుకోండి, ఒక 60% ఇప్పుడు చూడండి, కుజుడు అస్తంగతం అయిపోయాడు, ప్లస్ 12వ ఇంట్లో ఉన్నాడు, ఒక పాపగ్రహంతో కలిసి ఉన్నాడు కాబట్టి, సూర్యుడితో కలిసి ఉన్నాడు కాబట్టి కొద్దిగా ప్రతికూలంగా ఉంది. పాజిటివ్ పాయింట్స్ ఏంటి? గురువు ప్లస్ బుధుడితో కలిసి ఉండడం, ఈ రెండే శుభగ్రహాలు. అంటే ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ప్రయత్నం చేత ప్యాచప్ అవుతూ ముందుకెళ్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఇది ఈ విధంగా జాతకాన్ని విశ్లేషించాలి. సరే, ఏ విధంగా ఉండకూడదు? ఒకవేళ సప్తమ స్థానంలో శుభగ్రహాలు ఉంటే వాతావరణం బాగుంటుంది, కారకుడు శుభస్థప్రదంగా ఉన్నట్టయితే అతని యొక్క కోరికలు అదుపులో ఉంటాయి, పూర్తిగా కోరికలు లేకపోవడము ఉండదు, పూర్తిగా అతిగా కోరికలు ఉండడం, ఈ రెండూ మంచివి కావు. కోరికలు లేకపోతే కూడా మనకు వివాహం నిలబడదు. శుక్రుడు బలహీనమైతే కోరికలు ఉండవు. అదే శుక్రుడు కేతువుతో ఉంటే కూడా కోరికలు చాలా అకేషనల్గా వస్తుంటాయి, ఎప్పుడూ కోరికలు ఉండడు. ఎప్పుడో వారానికో 15 రోజులకో ఒకసారి మూడు వస్తుంది, అలా విధంగా ఉంటుంది. అదే శుక్రుడు రాహుతో ఉన్నాడు అనుకోండి, అతనికి ఎప్పుడున్నా అదే ఆలోచనలు ఉంటాయి. ఇది రెండో డేంజరే. శుభప్రదంగా ఉన్నట్టయితే ఎప్పుడు స్త్రీ పురుషుల మధ్య ఎప్పుడు అవగాహన అంటే అప్పుడు అనుకూలంగా ఉండాలి. కాబట్టి దీని గురించి మనం ఎక్కువ చర్చించుకోవడం అనవసరం. ఆధిపత్య బలం కూడా బలహీనంగా ఉన్నా కూడా శుభగ్రహాల సంబంధం ఉండటం చేత పెళ్లి ఆలస్యం అవుతుంది, కానీ పెళ్లి అవుతుంది. ఇతను కోరుకున్నటువంటి అనుకూలవతి అయిన భార్య లేక భర్త రాకపోవచ్చు, కానీ ఇతనికి ఏదో ఒక అనుకూలం ఉన్నటువంటి భార్య భర్త లభిస్తుంది. వాళ్ళ చేత ఎంత అనుకూలంగా ఉంటుందంటే, ఒక పాప బలహీనంగా ఉన్నాడు కాబట్టి సప్తమ స్థానాధిపతి సుఖము తక్కువగా ఉంటుంది, దుఃఖము ఎక్కువగా ఉంటుంది. ఇలా మనం విశ్లేషించవచ్చు. ఇక పెళ్లి చేసుకోవాలా వద్దనేది వాళ్ళ ఇష్టం. ఇది ఓన్లీ అతనికి ఉన్నటువంటి వాతావరణ అవకాశం.
ఇక చేసుకోమంటారా చేసుకోవద్దంటారా అతనికి ఉన్నటువంటి ఫ్రీ విల్, అతను చేసుకోవచ్చు. తర్వాత ఇక మనం రెండవ ఉదాహరణకి వెళ్దాం. సో రెండవ ఉదాహరణ తీసుకున్నట్టయితే చూడండి, లగ్నం అనేది మీకు ఒక్క నిమిషం అండి. ఇది మొదటి ఉదాహరణ, రెండింటికి ఒకటే ఇచ్చేసాను, సారీ. ఇది రెండవ ఉదాహరణ అండి, వృశ్చిక లగ్నం జాతకం అండి. సో వృశ్చిక లగ్నం, లగ్నాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. సప్తమ స్థానం అనేది తులా అయింది. సప్తమాధిపతి కూడా అష్టమంలో ఉన్నాడు. సప్తమ కారకుడు కూడా శుక్రుడే. సో దీన్ని మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇప్పుడు జాతకాన్ని మనం తీసుకుందామండి. ఓకే, ఒకసారి నేను పేజీని రిఫ్రెష్ చేశాను. ఇందులో మనం వేద్దాం. లగ్నం అనేది వృశ్చిక లగ్నం అయిందండి, రెండవ ఎగ్జాంపుల్. అదేవిధంగా వృశ్చిక లగ్నం ఈ జాతకంలో సూర్యుడు కర్కరాశిలో ఉన్నాడు. తర్వాత చంద్రుడు మీనరాశిలో ఉన్నాడు. కుజుడు మిథున రాశిలో ఉన్నాడు. బుధుడు సింహరాశిలో ఉన్నాడు. తర్వాత గురువు ధనుస్సు రాశిలో ఉన్నాడు. శుక్రుడు మిథున రాశిలో ఉన్నాడు. శని మీనరాశిలో ఉన్నాడు. రాహు కన్యా రాశిలో ఉన్నాడు. కేతు మీనరాశిలో ఉన్నాడు. ఇది జాతకం అండి. మీకు ఈ విధంగా గ్రహాలు చూసుకోవచ్చు. ఇక్కడ శని గురు ఇద్దరు కూడా వక్రీ అయ్యారండి. ఇంతక నేను మెన్షన్ చేయలేదు, ఇక్కడ ఈ ఆప్షన్ పెట్టలేదు. మీరు మాన్యువల్గా వేసేటప్పుడు మీరు వక్రీ అని రాసుకోండి. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి? సప్తమ స్థాన బలము, సప్తమ యొక్క కారకుడు బలము, ఆధిపత్య బలం. ఇక్కడ ఏం చేస్తాను? స్థాన బలంలో సప్తమం పెడతాను, కారకుడి యొక్క బలంలో శుక్రుడు పెడతాను. సప్తమ స్థానం ఏదైంది? వృషభ రాశి అయింది సప్తమం, ఎందుకంటే లగ్నం వచ్చి వృశ్చిక లగ్నం కాబట్టి. సో ఈ యొక్క వృషభ రాశికి సప్తమ స్థానం వృషభం అయింది కాబట్టి అధిపతి ఎవరు? శుక్రుడు. సో ఈ విధంగా మనం వేసుకోవచ్చు. మొదట స్థాన బలాన్ని, తర్వాత కారకుడి యొక్క బలాన్ని, ఆధిపత్య యొక్క బలాన్ని మనం విశ్లేషిద్దాం. స్థాన బలం తీసుకున్నట్టయితే సప్తమ స్థానం వృషభ రాశి అయ్యింది. ఈ యొక్క సప్తమ స్థానం పైన ఎవరిదైనా గ్రహాలు ఏమైనా ఉన్నాయా అంటే సప్తమ స్థానంలో ఎవరూ లేరు. సప్తమ స్థానాన్ని ఏదైనా గ్రహం చూస్తోందా అన్నట్టయితే శని దృష్టి ఉందండి. శని వక్ర దృష్టి ఉంది. శని దశమ స్థానంతో చూస్తున్నాడు వక్రంగా, అంటే యాంటీ క్లాక్ వైజ్ మీరు చూడాల్సి వస్తుంది. ఈ శని దృష్టి ఒకటి ఉంది, ఇక ఏ ఇబ్బంది లేదు. సో ఎప్పుడు శని యొక్క ప్రభావంలో ఏమవుతుంది? శని అనేది ఏంటి? మనము ఆ డాక్యుమెంట్లో మనం పంపించిన డాక్యుమెంట్లో చూసినట్టయితే ఆలస్యము, బాధ్యతలు, కర్తవ్యము ఇవన్నీ సూచిస్తాయి. అంటే వివాహం ఆలస్యం అవ్వడం, బాధ్యతలు ఎక్కువగా ఉండడం, తర్వాత సంబంధము కర్తవ్య భావం మీద నడుస్తుంది. రొమాన్స్ కంటే బాధ్యతలు ఎక్కువగా అనిపిస్తాయి, రొమాన్స్ చాలా తక్కువ ఉంటుంది. భాగస్వామి మెచ్యూర్, స్ట్రిక్ట్ అయి ఉండొచ్చు, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇంకోటి సప్తమ స్థానంలో ఒక గ్రహం ఉన్నా, శని గ్రహం ఉన్నా, చూసినా వేరే ఎలాంటి శుభగ్రహాల సంబంధం లేకపోతే వచ్చేటటువంటి పార్ట్నర్ అంత అందంగా ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు. నల్లగా ఉంటాడని చెప్పలేం కానివ్వండి, ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు. శని అనేది వృద్ధాప్యాన్ని సూచించేటటువంటి గ్రహం, అంటే ఆకర్షణీయంగా లేకపోవడం అనేది చెప్పచ్చు. మంచి అమ్మాయి వస్తుందా, మంచి అబ్బాయి వస్తుందా అంటే మనం ఇది చెప్పాల్సిన అవసరం, ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు అని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక జ్యోతిష్లో ఒక మనసులో ఊహించుకోవడానికి చెప్పచ్చు. తర్వాత ఇది శని ద్వారా ఏర్పడేది. ఇది సామాజికంగా చాలా మంచిదండి. వివాహం అనేది నిలబడుతుంది. కానీ వివాహం యొక్క మాధుర్యం అనేది ఎప్పుడు ఏదో ఒక బాధ్యతలు ఉన్నాయి అనుకోండి, వివాహంలో మాధుర్యం ఎక్కువ ఉండదు. కానీ కుటుంబం అయితే చక్కగా ఉంటుంది. ఒక యాంగిల్లో మంచిది, ఇంకో యాంగిల్లో అందరి వివాహాలు ఉన్నట్లు ఉండకపోవచ్చు. తర్వాత రెండవది స్థానబలం యొక్క తీసుకున్నట్టయితే ప్రేమ కంటే బాధ్యతలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇది మనం తెలుసుకోవాలి. తర్వాత రెండవది కారకుడి యొక్క బలం. సో కారకుడు, కళత్రకారకుడు శుక్రుడు ఎక్కడున్నాడు? అష్టమ స్థానంలో ఉన్నాడు, మంచిది కాదు. ప్లస్ ఎవరితో ఉన్నాడు? కుజుడితో ఉన్నాడు, అది మంచిది కాదు. ప్లస్ గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల కొద్దిగా పుణ్య బలము ఉన్నది.
ఎవరింట్లో ఉన్నాడు? తన యొక్క మిత్రుడి ఇంట్లో ఉన్నాడు. సో దీన్ని మనం ఏ విధంగా విశ్లేషించవచ్చు అన్నట్టయితే, అష్టమ స్థానంలో శుక్రుడు అనేది మంచిది కాదు. అంటే చెప్పాలంటే అష్టమ స్థానాన్ని కూడా మనం సీక్రెట్ అంటామండి. సీక్రెట్ ఇంటిమేసీ, లేకపోతే ఇంటిమేసీ అనేది చాలా డీప్గా ఉంటుంది. మీకు ఒకవేళ ఏవైనా వివాహేతర సంబంధాలు పెట్టుకున్నా చాలా సీక్రెట్గా ఉంటాయి, ఎవరికి తెలీదు అష్టమ స్థానానికి సంబంధం వస్తే. అదే కుజుడితో ఉన్నాడు అనుకోండి, ధైర్యం ఎక్కువ ఉంటుంది. ధైర్యంగా వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం కానీ, అంటే మనం ఈ యొక్క దాంపత్య సుఖం గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. ఆ రకమైనటువంటి వాతావరణం ఉండొచ్చు, అందరికీ ఇలా ఉంటుందని చెప్పలేం, కానీ వాళ్ళకి యొక్క స్థితి ఆ విధంగా ఉంటుంది. ఒకవేళ ప్రకృతి సహకరించింది అనుకోండి, దెబ్బైపోవడం జరుగుతుంది, ప్రలోభానికి లోబడిపోవడం జరుగుతుంది. ఒక సందర్భంలో చాలామందికి మనస్సు చాలా కామ కోరికలు ఉంటాయి, కానీ పరిసరాలు అనుకూలించకపోవచ్చు, తద్వారా కూడా అతని దారి తప్పకుండా ఉంటాడు. ఒక్కొక్కసారి వాళ్ళకి కోరికలు ఏమి ఉండవు మనసులో, కానీ ఈ యొక్క సమాజం అనేది అదే విధంగా ప్రలోభానికి గురి చేస్తుంది, అలాంటివి కూడా ఇబ్బంది ఉండవు. మన యొక్క కోరికలు అధికంగా ఉండి సమాజము కూడా ఆ విధంగా ఉన్నట్టయితే అలాంటి వారికి ఇబ్బంది. ఇప్పుడు చాలా కోరికలు ఉన్నాయనుకోండి, ఇంట్లో ఉన్నాడు అతను, భార్య నేను ఒక 4 రోజులు పుట్టింటికి వెళ్తానండి అని వెళ్తుంది. ఇంట్లో తాను ఒకడే ఉంటాడు, పని మనిషి వచ్చి వెళ్తుంది. అప్పుడు ఆమెకి కోరికలు ఎక్కువగా ఉండవు, అతనికి ఆకర్షణ పెరుగుతుంది, ప్లస్ అవకాశం కూడా వస్తుంది. ఇలాంటి అవకాశం వచ్చింది కూడా ఇబ్బంది. అదే భార్య ఉందనుకోండి ఇబ్బంది ఉండదు. అదే ఆమె ఉన్నా కూడా ఇతనికి ఎన్ని కోరికలు ఉన్నా కూడా నియంత్రణదే ఉంటుంది. ఇలాంటి వారికి కొద్దిగా ఫ్రీడమ్ అనేది వచ్చిందనుకోండి, వాళ్ళకి తప్పు దారి పెట్టడం జరుగుతుంది. కాబట్టి కళత్రకారకుడు చాలా జాగ్రత్తగా చూడాలి. కానీ చాలామంది దీని గురించి విశ్లేషించకపోవచ్చు, విశ్లేషించినా కూడా మనం వాళ్ళకి దీనివల్ల ఎలాంటి సలహాలు ఇవ్వలేం, ఎందుకంటే ఇది వ్యక్తిగతమైన విషయం అయిపోతుంది. ఇది బయటికి ఎవరు కూడా డిస్కస్ చేసేటటువంటి విషయం కాదు. కానీ ఎప్పుడు జ్యోతిష్యుడు పరిశీలిస్తాడంటే, వైవాహిక బంధం చాలా బలహీనంగా ఉందండి, నా భర్త చాలా ఎప్పుడు తిడుతుంటామండి, నా భార్య సహకరి, ఇలాంటి విషయాల్లో మనం అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కానీ అష్టమ స్థానం అనేది సీక్రెట్స్ని మెన్షన్ చేస్తుంది, సూచిస్తుంది. కాబట్టి ఇది కొద్దిగా జాగ్రత్తగా చూడాలి. దాంపత్య జీవితాన్ని మార్చే అనుభవం, గోప్యత, లోతైన బంధం ఉంటుంది. ఇక్కడ ఈ సప్తమ స్థానానికి ఏమైనా ఈ యొక్క శుక్రుడికి ఏమైనా శుభ సంబంధం వచ్చినట్లయితే కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క శుక్రుడికి శుభ సంబంధం రావాలి అంటే ఏంటి? గురువు యొక్క దృష్టి ఉంది, ఇది కొద్దిగా మంచి విషయం. ఓకే, ఇక దీంతో చూసినట్టయితే ఈ యొక్క గురు దృష్టి ఉండడం వల్ల గొడవలు వచ్చినా కూడా విడిపోకుండా కాపాడుతుంది, క్షమ, మార్గదర్శనం ఇస్తుంది. ఎప్పుడు గురు, ఎందుకంటే ఈ గురువు ఉన్నాడు కాబట్టి 24 గంటలు 360 రోజులు 100 సంవత్సరాలు ఇలాగే కాపాడుతాడండి అంటే మనం దశని బట్టి చెప్పాలి. అతని యొక్క జాతకంలో గురుదశ వచ్చినా, గురు గోచారంలో గురువు బాగున్నా, అలాంటప్పుడంతా ఇతను రక్షించబడతాడు. గురువు గోచారంలో బలహీనంగా ఉన్నా, అతని యొక్క దశ రాకపోయినా, గోచారంలో పాపగ్రహాల బలం చాలా పెరిగినా, అలాంటప్పుడు ఇబ్బంది కలుగుతుంది. చూడండి, మనకు ఇవే గ్రహాలు ఉన్నా, శుభగ్రహ దృష్టి ఉన్నా కూడా, గురుగ్రహం దృష్టి ఉందంటే జీవితాంతం మనకి హ్యాపీగానే ఉంటుందా? గోచారంలో అనుకూలం అన్నప్పుడంతా కూడా మిమ్మల్ని రక్షించబడుతుంది, మీకు అనుకూలం అవుతుంది. సో ఇప్పుడు గురు దృష్టి ఉండడం వల్ల ఎలాంటి గొడవ వచ్చినా విడిపోవడం జరుగుతుంది. అలాంటి ఏవైనా సంబంధాలు ఏర్పడినా కూడా, అనైతిక సంబంధాలు ఏర్పడినా కూడా భార్యాభర్తలు విడిపోకపోవడం జరుగుతాయి. కొన్ని రోజులు భార్య వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది, పిల్లల కోసం వస్తుంది, కలిసి ఉంటుంది. ఇలాంటి కుటుంబాలు చూస్తుంటాం కదా మనం. ఆ విధంగా పైగా శుక్రుడు కుజుడితో కలిసి ఉన్నాడు. సో కుజుడు అష్టమంలో ఉండడం కూడా వివాహానికి మంచిది కాదు, దానికి కుజదోషం అంటాం. అది మనం టాపిక్ ఇంకా చెప్పలేదు, తర్వాత టాపిక్ అది వస్తుంది. కానీ మంచిది కాదని ఒక విషయం తెలుసుకోండి. సో కుజుడు శుక్రుడు యొక్క సంబంధం ఉండడం వల్ల ఏమవుతుంది? స్ట్రాంగ్ ఫిజికల్ అట్రాక్షన్ ఉంటుందండి. శుక్రుడు అంటే ఏంటి? దాంపత్య కారకుడు. కుజుడు ధైర్యం, కొద్దిగా తెగింపు కూడా ఉంటుందండి. కోరికలు, ఆసక్తి ఉండేవాడికి కొద్దిగా తెగింపు ఉంటే ఏమవుతుంది? ఇంకొద్దిగా ప్రలోభాలను పడడానికి కావాల్సినటువంటి ధైర్యం ఉంటుంది. స్ట్రాంగ్ ఫిజికల్ అట్రాక్షన్ ఉంటుంది. ఒక రకమైనటువంటి ప్యాషన్, జలసీనెస్, టూ మచ్ ఆఫ్ పొసెసివ్నెస్, ఇది లేకుండా నేను బతకలేను, ఇది నాదే అనేటటువంటి భావన ఏర్పడుతుంది. ఇది అంత మంచిది కాదు. కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే తీవ్రమైనటువంటి ప్రేమ ప్లస్ శృంగార బలం,
కానీ గురువు రక్షణ వల్ల సంబంధం నిలబడుతుంది, కోరికలు అధికంగా ఉంటుంది, ప్లస్ కుజుడి యొక్క సంబంధం రావడం చేత తెగింపు కూడా ఉంటుంది. ఒకవేళ భార్య ఏమైనా ఎందుకు ఇలా చేస్తాడు, నా ఇష్టం, నేను మగాడిని, నేను అలాగే ఉంటే ఉండు, లేకపోతే పో, ఆ తెగింపు కూడా ఉంటుందండి. భార్య అయినా సరే, నేను ఉంటే ఇట్లాగే ఉంటా, నీతో నాకేం పని ఏంటి, ఉంటే ఉండు, లేకపోతే డైవర్స్ తీసుకుని పో, లేకపోతే నీపై నేనే కేసు పెడతా, నోరు మూసుకొని ఉండు అంటుంది. సో తెగింపు కూడా ఉంటుంది ఈ యొక్క శుక్రుడితో గురువు ఈ యొక్క కుజుడికి సంబంధం వచ్చినప్పుడు. చివరిగా ఆధిపత్య బలం. అధిపతి ఎవరండి? అగైన్ శుక్రుడే. కారకుడు అతనే, అధిపతి అతనే. సప్తమ ద్వాదశాధిపతి అయినటువంటి శుక్రుడు, ద్వాదశాన్ని తీసేయండి, సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో పాపగ్రహమైనటువంటి కుజుడితో పాటు ఉన్నాడు. గురువు యొక్క దృష్టి ఉంది, మిత్రక్షేత్రంలో ఉంది. సో దీనివల్ల ఏమవుతుంది? వివాహం అనేది కర్మ సంబంధం ఏర్పడుతుంది. సాధారణ సుఖం కంటే జీవితం మార్చే అనుభవమే ఎక్కువగా ఉంటుంది ఆధిపత్య బలం. ఎందుకంటే అష్టమ సంబంధం వస్తే జీవితంలో ఏ రకమైనటువంటి చెడు వచ్చినా కూడా జీవితంలో దాని యొక్క అనుభవాన్ని పెంచేస్తుందండి. సో ఒక ఇబ్బంది కలిగింది అనుకోండి, ఏదో చెయ్యకూడని పని చేశాడనుకోండి, తర్వాత ఏమనిపిస్తుంది, చేసిన తర్వాత ఇలాంటి పని చెయ్యకూడదు అనేటటువంటి అనుభవం పెరుగుతుంది. అలాంటి వాళ్ళు ఫిలాసఫర్స్ అవుతారండి. ఈ అష్టమ సంబంధం, అష్టమ స్థానం అంటే ఏంటి? రీసెర్చ్. సో రీసెర్చ్ తీసుకున్నట్టయితే జీవితంలో ఫిలాసఫర్స్ కూడా అవుతారు. సప్తమ స్థానాధిపతి అష్టమంలో ఉన్నట్టు, అంటే చెయ్యకూడని పని చేయడం వల్ల ఇతనికి జీవితంలో అనుభవాన్ని పెంచుతుంది. ఎంతోమంది ప్రేమలో ఫెయిల్ అవుతారండి. ప్రేమలో ఫెయిల్ అయిన వాళ్ళు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు, ద్వేషంతో రగిలిపోయే వాళ్ళు ఉన్నారు, కవులైన వాళ్ళు ఉన్నారండి. కవులైన వాళ్ళు, సినిమాలు తీసేవాళ్ళు, డైరెక్టర్లు, పాటలు చేసేవాళ్ళు ఉన్నారు. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. సో అష్టమ స్థానం అనేది ఒక రకమైనటువంటి ఫిలాసఫీకి సంబంధించింది, రీసెర్చ్కి సంబంధించింది. కాబట్టి ఇతనికి జీవితంలో ఏదైనా చెడు జరిగినా కూడా దాని నుంచి ఒక గుణపాఠం నేర్చుకోవడం అనేది ఉంటుంది. సాధారణ సుఖం కంటే జీవితాన్ని మార్చేటటువంటి అనుభవమే ఎక్కువ ఉంటుంది. సో ప్రారంభంలో కష్టాలు తర్వాత ఉన్నా కూడా తర్వాత స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. సో గురు దృష్టి ఉండడం చేత విడాకులు వచ్చేటటువంటి ప్రమాదం తగ్గుతుంది, అర్థం చేసుకోవడం పెరుగుతుంది, ఎక్కడో చోట నిలబడుతుందండి. ఎందుకంటే పుణ్యం ఉండడం చేత. ఇక్కడ శని మరియు గురు ఇద్దరు కూడా వక్రీ అయిపోయారు కదా. శని వక్రీ అవడం అయితే శని మామూలంగానే ఆలస్యం. అదే శని వక్రీ అయిందనుకోండి, వక్రీ అయి సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు కదా, ఆలస్యం మరింత పెరిగిపోతుంది. గురువు కూడా వక్రీ అయ్యాడు కాబట్టి లోపల నుంచి రక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసినట్టయితే స్థానంలో శని ప్రభావం ఉండడం చేత ఆలస్యం అవుతుంది, బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. సో కారకుడి యొక్క బలం చేత ప్యాషన్ ఎక్కువగా ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. గురువు యొక్క రక్షణ ఉంటుంది. ఆ యొక్క ఆధిపత్య బలం చేత కర్మ, వివాహం, మార్పులు, చివరికి స్థిరత్వం ఏర్పడుతుంది. సప్తమాధిపతి అష్టమంలో ఉండడం చేత వివాహం అవ్వడం కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు, లేకపోతే పాప సంబంధం రావడం చేత ఇతను కోరుకున్నటువంటి భార్య లేక భర్త రాకపోవచ్చు, కానీ పెళ్ళైతే అవుతుంది. పైగా గురు యొక్క దృష్టి ఉండడం చేత నిలబడుతుంది. కానీ అష్టమ స్థాన సంబంధం ఉండడం చేత సీక్రెట్గా ఇలాంటి వ్యవహారాలు కూడా ఉంటాయి. కానీ మనం జాతకాలని పోల్చుకునే సందర్భంలో అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ చాలా పాజిటివ్గా శుభప్రదంగా ఉందనుకోండి, వాళ్ళకి చెబుతాం, సో ఇది అంత బాగోలేదండి, వేరే సంబంధం చూసుకోండి. రెండు జాతకాలు అలాగే ఉన్నాయనుకోండి, మనం ఇంకా చేసేదేం లేదు, ఎందుకంటే అలాంటి మంచివాది కాదండి అని చెప్పడానికి కూడా లేదు, ఎందుకంటే ఈ జాతకం కూడా వీక్గానే ఉంది. సో సస్టైన్ ఎంతవరకు అవుతుందని చూసి మనం గైడ్ చేయాల్సి వస్తుంది. సో దాన్ని మనం ముందు దాని గురించి నేర్చుకుందామండి. ఇది రెండు జాతకాలని మనం ఈ విధంగా విశ్లేషణ చేయొచ్చు. తర్వాత మీకు నేను ఇంతకు ముందుగా మీకు వాట్సాప్ గ్రూప్లో కానివ్వండి, అదేవిధంగా మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇంతకుముందు పంపించాను కొన్ని ప్రశ్నలు. ఈ యొక్క వివాహంలో ఎన్ని రకాల ప్రశ్నలు ఉన్నాయి అవన్నీ మనం చూసాం కదా, మీకు ఒక లిస్టే పంపించానండి. దాన్ని మీకు చూపిస్తాను, చూడండి. మరొకసారి స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. సో మీకు కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ యొక్క వివాహ ప్రశ్నలు కూడా మనం ఏం చేయాలి, ఏ ప్రశ్నకు దేన్ని చూడాలనేది కూడా మనం నేర్చుకోవాలి.
ఇప్పుడు చూడండి, నేను మీకు కేటగరైజ్ చేయడం ఎలాగని నేర్పుతా. ఇప్పుడు వివాహ యోగం సమయం గురించి మనం నేర్చుకున్నట్టయితే, నాకు పెళ్ళి ఎందుకు ఆలస్యం అవుతోంది, ఆలస్యం అయ్యేదంటే ఎప్పుడు అవుతుంది, ఆలస్యం అవుతుంది, ఇవన్నీ టైంకి సంబంధించి ఎప్పుడు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఇప్పుడు దీని ద్వారా మనం ఏం చేస్తాం, గోచారము దశ రెండింటిని చూడాలి. పెళ్ళి ఆలస్యం కావడానికి ఇంకో కారణం ఏంటి, సప్తమ స్థానంలో పాపగ్రహాల సంబంధం, శని సంబంధం కానీ పాపగ్రహాల కేతు సంబంధం కానీ వచ్చినప్పుడు ఆలస్యం అయిపోతుంది. ఈ యొక్క చంద్రుడు గురువు సంబంధం వచ్చి, కుజుడు సంబంధం వచ్చిందనుకోండి త్వరగా అవుతుంది. అష్టమ స్థాన సంబంధం వచ్చినా కూడా చాలా త్వరగా అయిపోతుంది, అంటే సీక్రెట్గా అయిపోతుంది, ఎక్కువ పబ్లిసిటీ ఉంటుంది. ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా ఇంతకు ముందే ఒక పెళ్ళి అయిపోయి ఉంటుంది. అంటే నేను అలా అంటే అలా అవకాశం ఉందని చెప్తున్నా, అయిపోతుందని కాదు, అంటే త్వరగా అవడానికి అవకాశం ఉంటాయి. సో నాకు పెళ్ళి ఎందుకు ఆలస్యం అవుతుంది, దశ గోచారాన్ని చూడాలి. నా జాతకంలో వివాహ యోగం ఖచ్చితంగా ఉందా, వివాహ యోగం అనేది సప్తమ స్థానాధిపతి సూచిస్తాడు. ఈ సంవత్సరం పెళ్ళి అయ్యే అవకాశం ఉందా, గురుబలం ఉందా అని చూడాలి. పెళ్ళి మిస్ అయ్యే అవకాశం ఉందా, అయ్యే అవకాశం ఉందా అని చూడాలి. మిస్ అవ్వడానికి అవకాశమే ఉండదు, ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంది. రెండవ వివాహ యోగం ఉందా, రెండవ వివాహానికి ప్రత్యేక గ్రహాలేమీ లేవండి. దాన్ని మొదటి వివాహంలో సప్తమ స్థానాన్ని ఏ విధంగా చూస్తాము అదే విధంగా చూస్తాము. యోగం అంటే ఏంటి, నాకు నచ్చినట్లుగా అవకాశం రావడాన్ని యోగం అంటాం. రెండవ వివాహ యోగం అంటే ఏంటి, రెండవసారైనా నాకు అనుకూలంగా వస్తుందా. అంటే ఇప్పుడు మనకు రెండవ పెళ్ళి అంటే మొదటి పెళ్ళి పెటాకులైన తర్వాత రెండో పెళ్లి చేసుకుంటాం, కాబట్టి రెండవ పెళ్ళిని కూడా మనం కొత్త పెళ్లి కిందనే చూస్తాం. తర్వాత వాళ్ళిద్దరికి పొంతనాలు చూస్తాం కాబట్టి అది సర్వైవ్ అవుతుందా లేదా అనేది మనం చెప్పచ్చు. పెళ్లి కాకుండా ఇలాగే ఉండిపోవడానికి అవకాశం ఉందా, జీవితంలో పెళ్లి తర్వాత పెళ్లి ఏ విధంగా ఉంటుంది అని చెప్పచ్చు. కానీ పెళ్లి కాకుండా ఉండిపోయి అంటే వ్యక్తిగతంగా అతను తీసుకునే నిర్ణయం, జాతకం చూసి ఇతను పెళ్ళే చేసుకోవడం చెప్పలేమండి. పెళ్లి దేనికోసం, సాంసారిక సుఖం కోసం. మీకు కళ్యాణ మంటపంలో కూర్చొని తాళిబట్టు కడితేనే లేదా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటేనే పెళ్లి కాదండి. చాలామంది బ్రహ్మచారులుగా ఉండొచ్చు, కానీ వేరు వేరు సంబంధాలు కూడా పెట్టుకోవచ్చు, కానీ యొక్క సమాజం దృష్టిలో పెళ్లి కాలేదంటాం. కానీ శాస్త్రం అలా ఒప్పుకోదు. పెళ్లి కాకుండా ఇలాగే ఉండిపోతానా అంటే ఏంటి, అతను స్త్రీ యొక్క స్త్రీ వాసన లేకపోతే పురుషుడి యొక్క వాసన లేకుండా అలాగే ఉండిపోవడం, దానికి ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి. తర్వాత సంబంధాలు రావడం నిలబడడం గురించి ఎవరైనా ప్రశ్నలు అడిగినప్పుడు, నాకు సంబంధాలు ఎందుకు రావడం లేదు, సప్తమాధిపతి బలహీనంగా ఉంటే రావు. వచ్చిన సంబంధాలు ఎందుకు ముందుకెళ్ళడం లేదు, గోచారము గురుబలము లేకపోయినా సప్తమ స్థానాధిపతి బలహీనంగా ఉన్నా ముందుకెళ్ళడం చాలా కష్టం. చూసిన తర్వాత మాటలు ఎందుకు ఆగిపోతున్నాయి, ఇది కూడా సంబంధాలు ఆలస్యం అవడానికి. సప్తమాధిపతి బలహీనంగా ఉంటే అతని కోరుకున్నటువంటి సంబంధాలు రావు. నా వల్లే సమస్య లేకపోతే ఎదుటి వారి వల్ల, ఇది జనరల్ మాట, జాతకాన్ని చూడాల్సి వస్తుంది. సో కుటుంబ సభ్యుల వల్ల సంబంధాలు ఆగిపోతున్నాయా, కారణం ఏదైనా కావచ్చండి, ఆలస్యం అవడం గురించి మనం చెప్పచ్చు. తర్వాత లవ్ మ్యారేజ్ గురించి సంబంధించి కొన్ని ప్రశ్నలు. సో ఇది మనం ఇంకా దీని గురించి చెప్పలేదండి. లవ్ మ్యారేజ్ యోగం ఉందా, లవ్ మ్యారేజ్ అయితే నిలుస్తుందా. లవ్ అంటేనే జాతకంలో 5వ ఇల్లు అండి, అరేంజ్డ్ మ్యారేజ్ అంటే 4వ ఇల్లు అండి. ఇంతే సూక్ష్మంగా మీకు చెప్తున్నాను, ఇంకా మనం ఆ పాఠానికి వెళ్ళలేదు. లవ్ మ్యారేజ్ అవుతుందా లేదా, యోగం ఉందా, అది మళ్ళీ మనం చూద్దాం. సో ఈ యొక్క ప్రశ్నల వరకు మనం చూడొచ్చు. మనం ఇవాళ డిస్కస్ చేసుకున్నా కూడా ఇవే ప్రశ్నలే. పెళ్లి యోగం ఉందా, పెళ్లి యోగము అంటే సప్తమ స్థానాధిపతి. పెళ్ళైన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉంటానా, కారకుడు. తర్వాత నా భార్య లేకపోతే భర్త యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధమైనటువంటి రూపం ఉంటుంది, అవకాశం ఏ విధంగా ఉంటుంది, వాతావరణం ఏ విధంగా ఉంటుంది, స్థానము, ఇలా చూడాల్సి వస్తుంది. సో ఇంకా మనం దీంట్లో కొన్ని టాపిక్స్ మనం చెప్పుకోలేదు కాబట్టి అన్ని టాపిక్స్ చెప్పుకున్న తర్వాత ఈ ప్రశ్నల గురించి మళ్ళీ వద్దాం. ఈ ప్రశ్నలు ఇవన్నీ కూడా ఏ ప్రశ్న వేస్తే ఎలా మనం జాతకం చూడాలో మీకు వచ్చిందనుకోండి, దాదాపు 40 ప్రశ్నల పైన ఇచ్చాను. ఇవి అందరూ అడిగే ఇవి ప్రశ్నలే. దీన్ని చెప్పడానికి మీరు తరోగా అయిపోయారనుకోండి, ఎవరైనా చూడగానే ఆటోమేటిక్గా మీరు జాతకం చూసి చెప్పేసేయచ్చు. కాబట్టి ఈ ప్రశ్నలను కూడా ప్రతిరోజు చూస్తూ ఉండడం మంచిది. సో ఇది ఇవాల్టి పాఠం అండి. 2 ఎగ్జాంపుల్స్ని మనం జాతకాన్ని మనం చూసాం. తర్వాత వచ్చే వారం
మరొక మంచి అంశంతో మనం మళ్ళీ ముందుకెళ్దాం. సో ఇది ఇవాల్టి పాఠంలో మీకు ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నట్టయితే మీరు ఒక 10-15 నిమిషాల పాటు మీరు అడగొచ్చు. ఒక్క నిమిషం అండి, నేను అన్మ్యూట్ చేస్తాను.